నువ్వు దేవుడు యజమాని అయితే తోటకి యజమానుడైతే యేసుక్రీస్తు వారు తోటమాలి. యేసుక్రీస్తు వారు వచ్చి అడుగుతున్నారు, యెహోవా తండ్రి వచ్చి అడుగుతున్నాడు, నాలో నాటబడ్డావు కానీ ఫలాలు లేవు. వచ్చి చూసినప్పుడు నీలో ఫలాలు లేవు, దేవునిలోనే ఉన్నావు కానీ వాక్యం లేదు, దేవుని ద్వారా నువ్వు ఫలించట్లేదు. యేసుక్రీస్తు అనే తోటమాలి అడుగుతున్నారు, దేవా ఈ ఒక్క సంవత్సరం మీరు ఉంచండి, పాదు తీసి ఎరువు వేస్తాను, ఫలించిన పక్షాన సగం వరకు నరకమని అడగట్లేదు, ఏరులతో సహా పెళ్ళగించమని అడుగుతున్నారు. ఈరోజు దేవుని వాక్యానికి మీరు సమయాన్ని ఇవ్వట్లేదే, మరలా వచ్చే ఏడు మరి మనం దేవునిలో ఫలించకపోతే దేవుడు మనకు సమయాన్ని ఇస్తారా? ఒక్కసారి మీరందరూ ఆలకించండి. మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, కానీ మైక్ ద్వారా ఎంతమంది అయితే మీరు వింటున్నారో ప్రతి ఒక్కరు వాక్యాన్ని వినడానికి సమయాన్ని ఇవ్వండి. పరిశుద్ధ గ్రంథాన్ని తీయండి. బోరధ్వని వినబడగానే సిద్ధపడే మనసు మీకుందా? వాక్యం వినబడగానే వాక్యం అనే వెరు వేయటానికి మీ ఆత్మలకు సిద్ధపడే మనసు ఉందా? మీ పనులకై మీ సమయాన్ని ఇస్తున్నారే, 24 గంటలు మీకోసమే వాడుకుంటున్నారు కదా, ఒక్క గంట కూడా దేవునికై వాడబడలేకపోతున్నారే, వాక్యం వినటానికి కూడా ఎందుకు సిద్ధపడలేకపోతున్నారు? ప్రతి ఒక్కరి మీద ఆలోచించండి. ఏదో బెదిరిస్తున్నామనో గద్దిస్తున్నామనో కాదు, అది మీ ఆత్మలకై, మీ రక్షణకై